హాయ్ హలో అందరికీ నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మా ఇంట్లో బయట వర్క్ ఎలా జరుగుతుందండి. ఇవి మిషన్స్, అంటే వాటర్ అంతా డ్రై అవ్వటానికి మిషన్స్ పెడతారు ఇక్కడ. దానివల్ల దుమ్ము కూడా విపరీతంగా లేస్తుందండి ఇక్కడ. అది ఇక్కడేమో 3 పెట్టేశారు కిచెన్లో. అయితే ఓవెన్ ముందుకు జరిపేశారు, వెనక వైపు పెట్టారు. అంత అది అక్కడ ఉన్న దుమ్మంతా అసలు వంట ఆ రోజైతే ఫుడ్ అయితే మేము అసలు వండుకోలేదండి. పెట్టిన రోజు స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. అంటే దుమ్మంతా అసలు పట్టేసింది ఇల్లంతా ఆ మిషన్ల దెబ్బకి. ఇక్కడ ఈ రూమ్లో పెట్టారు, ఒక 2 పెట్టారు. ఇక్కడైతే కార్పెట్ వుడ్ మొత్తం పాడయ్యాయి, వాటర్ వచ్చేసాయండి. అవన్నీ వాటర్ అవతల వైపు అది ఫైర్ అంటుకుంది కదా, దాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు ఫైర్ ఫైటర్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ అది అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. కింద కార్పెట్ కూడా అదంతా తీసేయాలి. తీసేస్తే ఇలాగా ఇదంతా పాడైపోతుంది. అది ఈ రూమే అటాచ్, వాళ్ళకి కిచెన్ ఆనుకొని ఉంటుందండి. ఈ రూమ్ ఆనుకొని ఉంటుంది. అందువల్ల ఇది ఎక్కువ బాగా పాడైపోయింది. ఇక్కడ వాటర్ అన్నీ వచ్చాయి. ఆ రూమ్ అసలు ఏమన్నా ఆ రూమ్లో ఉన్న సామాన్ అంతా ఇక్కడ పెట్టాం. ఇవన్నీ అసలు కనీసం కొన్ని వాడినవి కూడా అస్సలు ఉన్నాయి, ఓపెన్ చేయని బాబు. అసలు నేను మామూలుగా ఫైర్ అలారం మోగుతూ ఉంది, రోజు చూసేదాన్ని. వెంటనే ఇంకా రోజు డైలీ మోగుతూనే ఉంటుంది కదా, ఏదో వంట చేసినప్పుడు అలాగా ఏదన్నా పొగ అలా వస్తే మోగుతూ ఉంటాయండి. అలాగే అనుకున్నా. డోర్ తీసి చూసేసరికి ఈ ఏరియా మొత్తం, ఇప్పుడు చూపిస్తున్న ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఏరియా అంతా విపరీతంగా పొగ నుంచి ఇంకా అసలు మనిషి చూడటానికి కూడా ఇంకా అలాగ బ్లాక్గా పొగ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయింది. బాగా నాకు టెన్షన్ వచ్చి ఇంకా అసలు ముందు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి, అవి తీసేసుకొని బయటికి వచ్చేలోపే ఫైర్ ఫైటర్స్ వచ్చారు. ఇదిగా డోర్ క్లోజ్ చేసేసారు. ఆ డోర్ క్లోజ్ చేశారు. ఇంకా మేము బయటికి వెళ్ళి ఇంకా బాల్కనీల నుంచి వెళ్ళాలి. ఫైర్ ఫైటర్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంకా బయటికి రానివ్వలేదు. తర్వాత వాళ్ళు అక్కడంతా క్లియర్ చేసినాక మరలా ఇంట్లోకి వచ్చి, మీరు బయటికి వెళ్తే మేము చెక్ చేయాలన్నారు హౌస్. అంటే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉంది కాబట్టి మేము వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాం 3 hours దాకా. అలాగే ఇదంతా క్లియర్ అయిపోయేదాకా వాళ్ళు ఓకే అన్నారు. ఇంక అప్పుడు వచ్చాము లోపలికి బాల్కనీ నుంచి. అప్పుడు దాకా బాగా విపరీతంగా కొంచెం బాధేసింది. అది ఇన్సూరెన్స్ కవర్ అయితే సరే, లేకపోతే వాళ్ళకి మీదే వస్తుంది అంటున్నారు. అంటే ఇన్సూరెన్స్ కవర్ అయినంత వరకు కవర్ అయ్యిద్ది. అంటే వాళ్ళది తప్పు కాబట్టి, వాళ్ళు ఓవెన్లో పెట్టి వెళ్ళడం వల్ల అది అలా అయ్యింది కాబట్టి బ్లాస్ట్ అయిపోయింది. తర్వాత ఇబ్బంది అయితే అప్పటి నుంచి వర్క్ జరుగుతూనే ఉందండి కంటిన్యూస్గా. ముందు ఇంట్లోకి ఇంకా వాళ్ళ ఇల్లు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయటం, అవన్నీ చేయటం. అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నారు. ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ టైపు ఆ వాటర్ ఉన్నాయా లేవని ఏదో మీటర్ పెట్టి చూస్తారండి. అదంతా ఆరిన తర్వాతే వర్క్ వాళ్ళు చేశారు. ఇలాగా అంతా ఆరిపోయిన తర్వాత అండి, ఇది 4-5 days తర్వాత, 5-6 days పట్టింది బాగా. ఇది ఇలాగ వర్క్ చేశారు. తర్వాత
ఇలా ఏం లేదు, కింద మీద అది ఒక చెక్క పెట్టి దానికి మధ్యలో ప్యాచ్ లాగా అంటించారండి, దానికి తర్వాత ఏదో కలర్ ఏదో వేసారు. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది వుడ్ కాబట్టి మనకైతే అక్కడ వేరే రాళ్ళతోటి వాటి ఇటుక రాళ్ళతోటి కడతారు. ఇక్కడ వుడ్ తోటి మొత్తము అదంతా వుడ్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్న ప్రమాదం జరిగిన అది మన మిస్టేక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.